నేను మీడియా ద్వారా వివిధ సమావేశాల్లో ఆ రోజే చెప్పాను. పొరపాటునో గ్రహపాటునో వైకాపా పార్టీ అధికారంలోకి వస్తే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రము రావణ కాష్టమవుతుంది, రావణ రాజ్యమవుతుంది, రాక్షస రాజ్యమవుతుంది. పేటకో రౌడీ పూటకో రౌడీ తయారవుతాడు. ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ ఉండదు. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల పాలన మించిపోతుంది అని నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను. ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్పానంటే, ఇదో నీది తినాలి నాది తినాలన్నట్టు ఆయనది పులిందలే నాది పులిందలే కాబట్టి మీ అందరికంటే కొంచెం ఎక్కువ తెలుసు కాబట్టి ఆ రోజు నెత్తి నోరు బాదుకొని చెప్పాను. తిరిగిపోయింది, జరగకూడదని జరిగిపోయింది. శరీరానికి తెల్ల రక్త కణాలు ఎంతో, వైట్ బ్లడ్ కార్పస్కల్స్ యాజ్ ఎ డాక్టర్గా అన్న సమరానికి గురి తెలుసు కాబట్టి చాలా డాక్టర్స్ ఉంటాయి. శరీరానికి తెల్ల రక్త కణాలు ఒక రక్షణ వ్యవస్థ. శరీరం మీద దాడి చేసే రోగక్రిముల నుండి శరీరాన్ని కణజాలాన్ని కాపాడుతాయి. కానీ అదే వైట్ బ్లడ్ కార్పస్కల్స్ తెల్ల రక్త కణాలే శరీరంలోని కణజాలం మీద అటాక్ చేస్తే ఏమవుతుంది? ప్రాణాంతకం. అదే జరుగుతుంది ఈనాడు. పోలీసు వ్యవస్థ అనేది రక్షణ వ్యవస్థ సమాజానికి. సంఘ విద్రోహ శక్తుల నుండి, సంఘ వ్యతిరేకుల నుండి, రౌడీల నుండి, హంతకుల నుండి, దొంగల నుండి సమాజంలో ఉన్నటువంటి పౌరులను కాపాడవలసిన రక్షక వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. అలాంటి రక్షక వ్యవస్థే భక్షక వ్యవస్థ అయితే ఎవరికి చెప్పుకోవాలి? లవకుశ సినిమాలో ఒక పాట ఉంది. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు, విధి విధానమును తప్పించుటకు ఎవరు సాహసించెదరు, రాజే ఇది శాసనమని చెప్పిన ప్రతిఘటించు వారెవరు, కంచెయ చేను మేసిన కాదను వారెవరు అని చెప్పేసి లవకుశ ఎప్పుడో 1960 ఆ ప్రాంతంలో వచ్చిన సినిమాలో అప్పుడే చెప్పడం జరిగింది. అంటే సమాజాన్ని కాపాడవలసినటువంటి రక్షక వ్యవస్థే పోలీస్ వ్యవస్థే భక్షక వ్యవస్థ అయితే ఇంకా సమాజంలో ఏం జరుగుతుంది? ఏ విధంగా శరీరానికి ప్రాణాంతకమో అదేవిధంగా సమాజానికి ఫినిష్ చేసే విధంగా ఈనాడు తయారైపోయింది. ఇక్కడ రెండు ఎక్స్ట్రీమిటీస్. దానికి రఘురామకృష్ణరాజు ఉదంతం ఒకటైతే, కడప జిల్లాలో ఇటీవల జరిగినటువంటి రెండు ఉదంతాలు, ఒకటి ఈ ఎక్స్ట్రీమిటీ, ఒకటి ఆ ఎక్స్ట్రీమిటీ. ముందు ఈ ఎక్స్ట్రీమిటీ, పోలీసుల ఎక్స్ట్రీమిటీ చెప్తే, సరే పులివెందుల టీడీపీ క్యాండిడేట్ బీటెక్ రవి, నాది పులివెందులే కాబట్టి మరి ఎక్కువ తెలుసు. అతని మీద ఏదో 10 నెలల కిందట ఈ యొక్క కమలాపురం నియోజకవర్గంలో ఒల్లూరు పోలీస్ స్టేషన్లో ఏదో చిన్న ఎఫ్ఐఆర్ ఉందంట. 10 నెలల కిందట. 10 నెలల ఉంటే ఆయన సమాజం ఉన్నాడు, ఎస్పీని పోయి కలిసాడు ఈ లోపల అనేక సార్లు వేరే సందర్భంగా. అతన్ని ఇటీవల పులివెందుల నుండి కడపకు పోతూ ఉంటే పోలీసులు అతని కారు ఆపి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పారు. పోలీసులు అతన్ని ఆపి, ఆ పోలీసు యొక్క వాహనాన్ని ఆపి అతని ఫోన్ అన్ని తీసుకొని ఎవరికి అప్పచెప్పారు? ప్రైవేట్ రౌడీలకు అప్పచెప్పారు. తర్వాత వచ్చేసి 3 గంటలు తిప్పి లోపల టీవీలో వస్తే 3 గంటలు తిప్పి ఆ స్టేషన్ తీసిపోయి ఏదో కేసు పెట్టి జరిగారు. అంటే పోలీసులు సంఘ విద్రోహ శక్తులకు పౌరులను నాయకులను అప్పగించే స్థాయిలోకి పోయింది. ఇది ఒక ఎక్స్ట్రీమిటీ. ఇంకా రెండవ ఎక్స్ట్రీమిటీ, పోలీసులు ఎంత నిర్వీర్యమైపోయిందో జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలో వైకాపా రౌడీల చేతులడానికి రెండవది. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదిన మండలం. ఇది జగన్మోహన్ రెడ్డి మేనమామ, దానికి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. ఇటీవల వైకాపాకు చెందినటువంటి రౌడీలు గ్రావెల్ను వచ్చేసి అక్రమంగా తీసుకుపోతూ ఉంటే దాన్ని అడ్డుకున్నందులకు ఆ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐను చితకబాదారు, కాలికి దెబ్బ కూడా తగిలింది. అది ఒకటి. పోయిన శుక్రవారం ప్రొద్దుటూరు వంట ఉంచినటువంటి ఎస్ఐ హైమావతి, అక్కడ వైకాపా చెందినటువంటి రౌడీలు ఇసుకాసురులు ఇసుక అక్రమంగా తీసుకుపోతుంటే అడ్డుకున్నందులకు ఆవిడ మీద అటాక్ చేశారు. సెల్ ఫోన్ పగిలిపోయింది, కాలికి దెబ్బ తగిలింది. మొన్న ఆదివారం రాత్రి ఒక సిఐ అనిల్ కుమార్, ఇంటెలిజెన్స్ సిఐ అనిల్ కుమార్ వాళ్ళ ఇంటి దగ్గర రౌడీలు, వైకాపా చెందిన రౌడీలు గలాటా చేస్తుంటే
అల్లరి చేస్తా అంటే అల్లరి చేయొద్దని చెప్పినందులకు ఆ మూకలు ఇంట్లోకి పోయి గొడ్డును బాదినట్టు బాదారు సిఐని. అంటే ఒకవైపు ఏమో ఇది, ఇంకొక వైపు ఏమో ఇది. అంటే ఓవరాల్గా ఈ రాష్ట్రాన్ని వైకాపా రౌడీలు పాలిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసుల ద్వారా, కొన్ని సందర్భాల్లో వాళ్ళే, కొన్ని సందర్భాల్లో పోలీసులు సహకరించకుంటే వాళ్ళ మీదనే. ఇది ఓవరాల్గా జరుగుతున్నటువంటి విషయం. ఇక రమేష్ కుమార్ గారు లోకల్ బాడీ ఎన్నికలప్పుడు చూశారు ఎంత అధ్వానంగానో. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణవాయువు. అటువంటి ఎన్నికలు నామినేషన్స్ వేయించలేదు. నామినేషన్లు వేయకుండా పోలీసులే క్యాండిడేట్స్ను, మిగతా పార్టీల క్యాండిడేట్స్ను పోలీస్ స్టేషన్కి పిలిపించి నువ్వు మర్యాదగా విను, లేకుంటే నీ మీద వచ్చేసి గంజాయి కేసు పెడతాం, బాంబుల కేసు పెడతాం, ఎర్రచంద్రం కేసు పెడతాం, ఎస్సీ ఎస్టీ కేసు పెడతాం అని భయపడించి, ఆడికి భయపడకుంటే ఇంట్లో ఆడవాళ్ళని పిలిపించేసి మీ మొగునికి చెప్పు, మీ కొడుకు చెప్పు అని చెప్పి దాదాపు మొత్తం నామినేషన్స్ వేయకుండా ఆ టైం అయిపోయే లోపల అక్కడనే పెట్టుకొని నామినేషన్స్ వేయకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆడికి ఏదో తప్పించుకొని నామినేషన్ చేస్తే స్క్రూటినీ కాడ వచ్చేసి ఏదో ఒకటి చెప్పేసి స్క్రూటినీ కాడ ఎత్తేసారు. ఆడికి కాకుంటే విత్డ్రావల్ రోజు వాళ్ళే విత్డ్రావల్ ఫామ్ రాసేసి ఇచ్చేశారు. వాళ్ళే విత్డ్రావల్, వీళ్ళకి సంబంధం లేక, క్యాండిడేట్ సంబంధం లేకుండా విత్డ్రావల్ ఫామ్ రాసి ఆ రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చేసి మనకి ఇచ్చేస్తే ఆయన వచ్చేసి అప్రూవ్ చేసి మళ్ళీ తర్వాత కోర్టుకు పోయేదే. సేమ్ రేపు జరగబోయేది ఇదే. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏమి జరిగిందో రేపు అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో జరగబోయేది ఇదే. అఫ్కోర్స్ పోలీసులు ఆ రోజున్న స్థాయిలో ఇప్పుడు లేరు, అంత పచ్చిగా చేసేటందుకు అందరూ లేరు. కానీ ఈసారి రిటర్నింగ్ ఆఫీసర్స్ ద్వారా చేస్తారు. ప్రధానంగా అఫిడవిట్ల కన్నా కొట్టేస్తారు. ప్రతి క్యాండిడేటు నామినేషన్ అప్పుడు 2 అఫిడవిట్లు ఇవ్వాలి. ఆ అఫిడవిట్ కన్నే నేనే నామినేషన్ వేయాలా, నాకు 2 అఫిడవిట్లు పొడిస్ చేయాలా, నా మీద కేసులకు సంబంధించి, నా ఆస్తులకు సంబంధించి, నా మీద కేసులు ఏమున్నాయో నాకే తెలియదు. ఎటు తెలుస్తుంది? ఎప్పుడో 5-6 ఏళ్ళ కిందట ఉంటాయి. అది పోలీసు వాళ్ళ ద్వారా నాకు తెలిసి అది అఫిడవిట్లు వేస్తాను. నాకు ఎవరు పూర్తి సమాచారం, నా ప్రత్యర్థికి సమాచారం ఇస్తారు. రేపు ఆ ఒక్క కారణంతో వచ్చేసి నువ్వు అఫిడవిట్లో అనే పెట్టలేని చెప్పేసి రిటర్నింగ్ ఆఫీసర్తో కొట్టేస్తారు. మొత్తం రేపు ఎమ్మెల్యే క్యాండిడేట్స్లో లోకల్ బాడీస్ చేసినట్లే ఈసారి 20 నుంచి 30 ఎమ్మెల్యేస్ను యునానిమస్గా చేసుకుంటే దాని మీద వచ్చేసి ఇంకా 30 సీట్లు యునానిమస్గా వచ్చే ఇంకేం పోటీ చేస్తారని ఈ టైపులో డెమోక్రసీకి అంత ప్రమాదం జరగబోతూ ఉంది. వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్లు, దీని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సరే, ఏది ఏమైనా పరిష్కారం వచ్చేసి నిత్య చైతన్యము, ప్రశ్నించడమే. వై, వాట్, వెన్, వేర్, హౌ, ఈ ప్రశ్నలే లేకుంటే సమాజ ప్రగతే లేదు, ఆదిమ మానవు నుంచి ఆధునిక కాలం వరకు. కాబట్టి ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ. ప్రశ్నించాల్సిందే, చర్చించాల్సిందే, పోరాడాల్సిందే, నిత్య చైతన్యం చేయాల్సిందే. ఆ విధంగా ఇటువంటి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ, ఈ త్రిసభ్య కమిటీలు మనం నిరంతరం వచ్చేసి మనం బ్రిటిష్ వాళ్ళతో పోరాడుకుంటే, ఈ ప్రశ్నలే వేయకుండా ఉంటే వాళ్ళల్లో కూడా మంచి చేసిన వాళ్ళు ఉన్నారు. కాటన్ దొరో, బ్రౌన్ దొరో, ఇంగోరో. కానీ బానిసత్వాన్ని సహించలేకపోయే స్వేచ్ఛావాయువులు కోరుకునే చేశాం. కాబట్టి ఈ బానిస బతకకుండా ఉండేదానికోసం, స్వేచ్ఛ కోసం మనలాంటి వాళ్ళం కొందరం వచ్చేసి సాక్రిఫైస్, మాటల ద్వారానో, చేతుల ద్వారానో, అవసరమైతే ఆత్మాహుతుల ద్వారానో సరే, ఏమొచ్చేసి జీవితం శాశ్వతం ఇట్టు ఉంటుందా? రేపు కాకుండా మన్నాడు చేస్తాం, వృద్ధాప్యం చేస్తాం. కాబట్టి స్వేచ్ఛను ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకుండా దానికి నిరంతరము నిత్య చైతన్యం చేద్దామని చెప్పేసి మరొక్కసారి మిమ్మల్ని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ, ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే దానికోసం లక్ష్మణ్ రెడ్డి గారు మీ అందరూ ఈ యొక్క మంచి కార్యక్రమం చేపట్టేందుకు మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.